परमे व्योमन्न स्वाहा रुद्राय प्रजेसे मेरुष्टमाय तप्यसे नमः स्वाहा नमः स्वाहा परमेश्वरी रामलिंगेश्वर स्वामी नमेन यज्ञेश्वर सुप्रीत सुप्रसन्न वरद वाक्समन देशांत वाक्समन होकारो आनंदरज्ञान अजो राधायण नमः भवे भवेनाथ भवे भवत्समान् भवोद्धरा नमः रामदेवाय नमः भक्ताय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः करमुकरणाय नमः बलविकरणाय नमः शंकराय नमः स्कराय नमः शिवाय शिवतराय नमः शिवाय शिवतराय नमः सर्वभूतगमनाय नमो मनोन्मनाय नमः
శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవ్యే నమో నమః. సమస్త దేవాంగ కుల బాంధవులు మరియు ధర్మవరం పట్టణం యొక్క పుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, మన ధర్మవరం పట్టణంలో అతి పురాతనమైనటువంటి లోనుకోట చౌడేశ్వరి దేవాలయంలో పాత విగ్రహము భిన్నమైనందువలన దాని స్థానంలో కొత్తగా నూతన విగ్రహము అత్యంత అందముగా వైభవపేతముగా మంచి శిల్పులతో తయారు చేయబడి ఈ దేవి నవరాత్రుల సందర్భముగా 3 రోజుల పాటు విశేష పూజా కైంకర్యములు జరుపుతూ ఉన్నాము. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం గణపతి పూజ, గంగా పూజా కార్యక్రమము, యాగశాల ప్రవేశము, స్వస్తివాచనము, రక్షాబంధనము, ఋత్విగ్రహణము, కలశస్థాపన మొదలగు కార్యక్రమాలతో పాటు నూతన విగ్రహాలకు జలాదివాస కార్యక్రమము, అదేవిధంగా గణపతి రుద్ర దుర్గా హోమములు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం సూత్రధారణ, సూత్రవేక్షణ, బలిహరణ కార్యక్రమము, ఆ విధంగా ధాన్యాదివాసము, అధివాసాంగ హోమములు, రాక్షోగ్న కూష్మాండ హోమములు మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. రేపటి రోజు రెండవ రోజు మంగళవారం అమ్మవారికి చాలా ప్రీతికరము. అదే కాక ఈ దసరా నవరాత్రుల సందర్భంగా సప్తశతి పారాయణ పూర్వకంగా నవావరణ పూజ, అదేవిధంగా చండీ హోమము జరుగుతుంది. అమ్మవారి దివ్యమైన శక్తులు అన్నీ కూడా దేవాలయ వృద్ధి. ఎవరైతే భక్తులు దేవస్థానానికి వస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క చల్లని చూపులతో, అమ్మవారిని కటాక్షములతో వారి కోరికలు నెరవేరడానికి దేవాలయ అభివృద్ధి కొరకు విశేషమైన పూజా కార్యక్రమంలో చండీ హోమం జరుగుతుంది. రేపటి రోజు సాయంత్రము స్వామివారికి మూలమంత్రంతో బింబస్థాపన కార్యక్రమము, కర్తన్యాసము, రక్తన్యాసము జరుగుతుంది. అదేవిధంగా అధివాసాంగ హోమములు జరుగుతాయి. బుధవారం 24వ తేదీ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తమునందు బీజాక్షర పూర్వకముగా అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమము, శేషహోమములు, పూర్ణావతి కార్యక్రమము, దాని తర్వాత కలశము లేని ఉద్వాసన చేసి ఆ కలశము జలముతో ప్రతి ఒక్క భక్తాదులు కూడా అమ్మవారి దేవాలయ శిఖరానికి మహాకుంభాభిషేక కార్యక్రమము, మహానివేదన, మహామంగళారతి జరుగుతుంది. భూరి భోజనం అనగా అందరికీ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరు కూడా సుఖంగా, సంతోషంగా, చల్లగా దీవించాలని మన పట్టణంతో పాటు మన రాష్ట్రంతో పాటు దేశం కూడా ఆ శక్తి యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి రామలింగ చౌడేశ్వరి యొక్క ఆశీస్సులతో సకల సంతోషాలు కలగలా అని చెప్పని, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలా అని చెప్పని దేవాంగ కులబాంధవులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో సకల శుభం జరుగుతుంది. జై శ్రీ రామలింగ చౌడేశ్వరి మాతకు.